ఏరియాల పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా మన ప్రజలందరూ కలిసి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపనను నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము ముస్లిం సమాజం తరఫున మా యువకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎంతో సంతోషంగా ప్రతిష్టాపనకు పూలదండ వేసి వాళ్ళు అర్పించడం జరిగింది. ఇలాగే చీరాల పట్టణంలో హిందూ ముస్లింలు ఏకతగా, ఎందుకంటే నేను నా వయసు 30 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్న అన్నదమ్ముల్లా కలిసి ఉండే చీరాల నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏరియాలో ఇటువంటి ప్రాంతం ఎక్కడ లేదు. కాబట్టి అందరం కలిసి ఏ పండుగ అయినా కానీ, ముస్లింల పండుగ అయినా కానీ, హిందువుల పండుగ అయినా కానీ అందరం కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు శివాజీ మహారాజ్ ప్రతిష్టాపన చీరాల జరగడం చాలా సంతోషకరం. శివాజీ మహారాజ్ 16వ శతాబ్దంలో ఎన్నో యుద్ధాలు చేసినప్పుడే మంచి వ్యక్తి. అదే కాకుండా శివాజీ మహారాజ్ కేవలం ఒకే కులానికి కాకుండా అన్ని కులాల వ్యవస్థలను అందరినీ ఆదరించేవాడు. కేవలం శివాజీ మహారాజ్ గుళ్ళనే మాత్రమే కాదు, చాలా మసీదులు కూడా కట్టించడం జరిగింది. వేరే కొంతమంది వందలో ఇద్దరు వ్యక్తులు పురాణాలను, గాథలను మొత్తం చేంజ్ చేసి ఏదో విధంగా చెప్పేవారు. మసీదులను కూడగొట్టిండు, అది చేసిండు, ఇది చేసిండు. అది చాలా తప్పు. ఎవరు కూడా ముస్లింలు కానీ, హిందువులు కానీ ఎటువంటి అపార్థం చేసుకోకుండా అందరూ భావించాలి, అందరూ గౌరవించాలి. ఒకరిని గౌరవించుకునే సమాజంలో బతకగలుగుతాం. ఉన్న కొన్ని సంవత్సరాలు మనం ఇక్కడ చాలా చల్లగా బతకాలి. మన పిల్లలకు కూడా ఇటువంటి సమాజంలో ఇలా ఉండాలి అని చెప్పి పాఠాలు నేర్పాలి. అదేవిధంగా 16వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ చాలా యుద్ధాలు చేశారు. అలాగే శివాజీ సైన్యంలో 75% మంది ముస్లిం వాళ్ళే ఉన్నారు. అప్పుడు చాలామంది సైనికులుగా, గుండా సైనికులుగా కానీ, యుద్ధ నౌకల సైనికులు కానీ, మన తుపాకుల సైనికులు కానీ, తుపాకుల మెంబర్స్ కానీ మొత్తం వీళ్ళ ముస్లింలు ఆధీనంలో ఉండి ఆయన చాలా సహాయం చేయండి. అదేవిధంగా కాబట్టి అటువంటి శివాజీ మహారాజ్ ప్రతిష్టాపన చీరాలు చేయడం చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి సంవత్సరం మంచిగా ఫంక్షన్ చేయాలి, మంచి పండుగలాగా వాతావరణంగా నిలవాలని చీరాల ప్రజల్ని కోరుకుంటాను.